తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ అధ్యక్షతన కూటమి ప్రభుత్వం చేపట్టింది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నల్లవంతెన నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ డిఎస్సీ నియామకాల పట్ల నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారంటే డిఎస్సీ విషయంలో చంద్రబాబు సర్కార్ ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడిందో తెలుస్తోందని అన్నారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన డిఎస్సీ వెనుక సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు, వెన్నుపోటు ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడుస్తూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వారు అబద్ధపు ప్రచారాలు అబద్ధాలతో పదవులకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళు కానీ మహిళలకి కానీ యూత్కి కానీ ఎటువంటి లబ్ధి అనేది లేదు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ కానీ, ఎందుకంటే పెట్రోల్ ధరలు సెంట్రల్ గవర్నమెంట్ పెంచినా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారు వ్యాట్ అనేది వారు స్టేట్ వ్యాట్ తగ్గించుకొని మనకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన వారి కనీస బాధ్యత. ఎందుకంటే వారు ఎలక్షన్లో వాళ్ళ మెమరాండంలో ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, దానికోసం మేము అది వాళ్ళని డిమాండ్ చేశాము, అలాగే డిమాండ్ చేస్తూనే ఉంటాము. ఇంకా ఈరోజు మరి ముఖ్యంగా యూత్ అంతా కూడా ఎంతో కష్టపడి డిఎస్సి ఎగ్జామ్ అనేది రాయటం జరిగింది. పగలు రాత్రి కష్టపడి వాళ్ళు శ్రమ, వాళ్ళ చదువు టైము శ్రమ అనేది వాళ్ళు వెచ్చించి ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి సరైనటువంటి అపాయింట్మెంట్స్ అనేవి రాకుంటే వాళ్ళు సైకలాజికల్గా ఎంత డౌన్ అవుతారనేది మనందరం కూడా 2025 మెగా డిఎస్సి తీసినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా దగా డిఎస్సిగా మార్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యోగం తీసినప్పుడు ఆ మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేయవలసిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇండివిజువల్గా మెసేజ్లు పంపించి వారికి నచ్చినటువంటి వ్యక్తులకి డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడుతున్నారు, డిఎస్సి గురించి మాట్లాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని. ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిఎస్సి నియామకాలు చేపట్టిందో ఆ నియామకాల్లో అవినీతి అక్రమాలు జరిగినాయి, దాని పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి, సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఎందుచేత అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవేవి కూడా నెరవేర్చకుండా దాదాపు 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఉన్నటువంటి ధరల ఆకాశాన్ని అంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పాలనలో మొన్ననే చూసాం. మీరు ఈ జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం. పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేక తీరా ఎన్నికలు అయిపోయి 5 రాష్ట్రాలు ఎన్నికలు అవ్వగానే కూడా మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. అవినీతి నియామకాల మీద ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో మరి నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, మరి నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి దీని మీద ఎంక్వైరీ చేసి మరి ఈ యొక్క న్యాయబద్ధంగా జరగని ఈ నియామకాలను రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి నిరుద్యోగులకి డిఎస్సి అభ్యర్థులకి పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా మరి దగా చేసినటువంటి ఈ యొక్క నియామకాలని ఉద్దేశించి మరి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ దగా డిఎస్సీగా మారిపోయిందని, ఇందుకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని బర్తరఫ్ చేసి డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కడప కలెక్టరేట్ ఎదుట వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు షేక్ ఉమైర్, షఫీవుల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. కడప నగరంలో కడప జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి కార్యక్రమంపై పెద్ద ఎత్తున యువజన విభాగం, విద్యార్థి విభాగం, వాలంటరీ అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈరోజు డిఎస్సి యొక్క నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచే అవినీతి జరిగింది
అప్పటి నుంచే అవినీతి స్టార్ట్ అయింది. ఏ విధంగా అంటే ఎక్కడైనా డిఎస్సి ప్రకటిస్తే కనీసం డిఎస్సికి 100 రోజులు టైం ఇస్తారు నోటిఫికేషన్ నుంచి అక్కడి వరకు. కానీ కేవలం 30 రోజుల్లోనే నోటిఫికేషన్ మరియు ఎగ్జామ్ ప్రక్రియ కూడా పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఎదుగుతుంది. దేనికి ఇంత తొందరగా మీరు ఎగ్జామ్ ప్రక్రియ పూర్తి చేశారు అనేది విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే తొందరగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పోస్ట్ కొనుక్కుంటారు. నిజంగా చదివిన వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎట్లా కాదన్నా 10 నుంచి 8 రోజులు టైం పడుతుంది. అలాంటి 14 సబ్జెక్టులకి 120 రోజులు టైం పడుతుంది. అలాంటిది 120 రోజుల ప్రక్రియని 30 రోజులనే కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందంటే దీని వెనుక నా పెద్ద అవినీతి ఉందని ఇక్కడే తెలిసిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే పేపర్ ప్రిపేర్ చేస్తారో అక్కడ పనిచేసే ఒక కంప్యూటర్ ఆపరేటర్కి మొదటి ర్యాంకు రావడం జరిగింది. 12,000 ఉద్యోగికి 3,30,000 మంది రాస్తే అందులో మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వాల్సింది పోయి అతని యొక్క డేటాని డిలీట్ చేయడం, అలాగే అతని హాల్ టికెట్ నెంబర్ కూడా లేకుండా చేయడం, దీని మతలబ్ ఏందని మేము ఈ మీడియా ముఖంగా ప్రశ్నించడం. నిజంగా అక్కడి నుంచే పేపర్ లీక్ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత డిఎస్సికి కోటాకు సంబంధించింది ఎక్కడైనా డిఎస్సి కోటా అయితే ఖచ్చితంగా టెట్ కానీ బీఈడి ఎగ్జామ్ రాసి ఉండాలా, వాళ్ళు క్వాలిఫై ఉండాలా, వాళ్ళకి ఈ యొక్క ఏమైతే స్పోర్ట్స్ కోటా కింద జాబులు వస్తాయి. కానీ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి టెట్ వాళ్ళు పాల్గొనకుండా, ఎటువంటి బీఈడి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఉద్యోగ ప్రక్రియ ఇవ్వడం నిజంగా దారుణం. దీంట్లో అవినీతి జరిగిందని ఇక్కడ కూడా కనిపిస్తుంది. నిజంగా మీ అవినీతి బయటపడేంత వరకు సిబిఐతో విచారణ జరిపించాలని, లేకుంటే మా యువత పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, అలాగే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా వెనకాడబోమని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. ఈరోజు చూస్తే గత 2 ఏళ్ల క్రితము ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు కానీ యువతకు కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమాణం చేసి వాళ్ళు ఉద్యోగ అవకాశం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఇలాంటి కల్పిస్తామని చెప్పి ఈ 2 ఏళ్ళు వాళ్ళని నిరాశపరిచారు. అలాగే ఈరోజు చూస్తే డిఎస్సి మీద సంతకం పెట్టినా కానీ డిఎస్సిలో జరిగిన కమిటీ సెలక్షన్లు కానీ, అలాగే మెరిట్ లిస్ట్ కానీ, అందులో వచ్చే లేవనెత్తిన ప్రశ్నలు కానీ, ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీకేజ్ కానీ, అలాగే స్పోర్ట్స్ కోటా తరపున సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ అనేక అంశాల మీద చాలా ప్రశ్నలు నిలవెత్తాయి. వాటికి సమాధానంగా నారా లోకేష్ గారు కానీ, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన ఇదన్నీ చూశారు కాబట్టి ఆయన ఒక్క దగ్గర కూడా సమాధానం ఇచ్చిన ఎలాంటి లేదు. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఆయన ముందుకొచ్చి ఎంతైనా ఈ యువతకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్రణాళికని ఏదైతే ఈ డిఎస్సి ప్రణాళికను చేపట్టారో ఇందులో జరిగిన అవకతవకల గురించి సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరిని నిలదీసి వాళ్ళని యువత ముందుకు తీసుకురావాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్క నిరుద్యోగికి మేము అండగా నిలుస్తామని ఈరోజు వ్యక్తం చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లి కష్టాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులకు ఆదేశం. గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ దృష్టి, పన్ను చెల్లించని భారీ పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ప్రభుత్వం ఇప్పటికైనా డిఎస్సి అక్రమాలపై స్పందించి సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.